కుత్బుల్లాపూర్లో అక్రమ నిర్మాణాలని కూల్చేస్తున్నారు అధికారులు. పోలీసుల సహకారంతో జీహెచ్ఎంసీ రంగంలోకి దిగింది. ప్రజాప్రతినిధులు కూడా నాలాల ఆక్రమణలు, ఆ కూల్చివేతల్ని పర్యవేక్షిస్తున్నారు. కుత్బుల్లాపూర్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి కమల్ అందిస్తారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత ప్రారంభమైంది. కొద్దిసేపటి క్రితమే కుత్బుల్లాపూర్ నియోజకవర్గ శాసనసభ్యుడు వివేక్తో పాటు జీహెచ్ఎంసీ సిబ్బంది అధికారులంతా కూడా పోలీసు బలగాల భద్రత మధ్య అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్నారు. కొద్దిసేపటి క్రితమే మారుతినగర్లో ఉన్నటువంటి అపార్ట్మెంట్కు సంబంధించి నాలా పైన నిర్మించుకున్నటువంటి కాంపౌండ్ వాల్ను అధికారులు డిమాలిష్ చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఈ అక్రమ కట్టడాల కూల్చివేతలకు సంబంధించి మనతో మాట్లాడడానికి స్థానిక శాసనసభ్యులు వివేక్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఏ విధంగా కొనసాగుతుంది ఈ అక్రమ నిర్మాణాల తొలగింపు? ఏవైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా మీకు? ఇప్పుడు ఇక్కడి మొన్న కురిసినటువంటి వర్షాలతో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారు, నరకయాత్ర అనుభవించారు. ఈరోజు ముఖ్యంగా ఇక్కడ కుత్బుల్లాపూర్ ప్రాంతంలో అధిక వర్షపాతం నమోదుతో మరి చాలా మటు కాలనీలు జలమయం అయిపోయినాయి. అయితే నాలాలు ఎక్కడెక్కడైతే ఎంక్రోచ్మెంట్స్ అయినాయో, ఏ రకంగా ఇబ్బంది పడ్డారో చూసినారు, కళ్ళారా చూసినారు. అయిన తర్వాత ముఖ్యమంత్రి గారు దాన్ని స్పందిస్తూ నాలాలు ఎక్కడైతే ఆక్రమణకు గురైనాయో వాటన్నిటిని కూడా ఖచ్చితంగా మరి కఠిన చర్య తీసుకోవాల్సిందే, యాక్షన్ తీసుకోవాల్సిందే అని చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా దాన్ని మరి స్వాగతించి హర్షం వ్యక్తం చేసినారు. మరి అందులో భాగంగానే ఈరోజు ఇక్కడ మారుతినగర్ ఇక్కడ ఉంది పెద్ద నాల, ఇదంతా కూడా ఈ యొక్క చుట్టుపక్కల కాలనీస్ అన్ని కూడా మునిగిపోవడం జరిగింది మన కురిసిన వర్షాలకి. కాబట్టి ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ ఈ కాంపౌండ్ వాల్ అనే వారికి ఈ ప్రహారీ గోడ అవుతుందో అపార్ట్మెంట్ది ప్రభుత్వం నిర్మించినటువంటి ఆ వాల్ పైన వీళ్ళు కాంపౌండ్ కట్టారు వితౌట్ ఫౌండేషన్. కాబట్టి దీన్ని ఇమీడియట్ గా తీయాలని చెప్పేసి కూడా ప్రజలు దీని మీద కంప్లైంట్ కూడా ఉండే, కంప్లైంట్ కూడా ఉండే. మరి ఇక్కడ స్థానిక కార్పొరేటర్ గారు కూడా మరి రఫీక్ గారు, రషీదా బేగం గారు కూడా దీన్ని అప్లై చేయడం జరిగింది. కాబట్టి ఈ చెప్పంగానే మరి అధికారులందరూ కూడా చేయడం జరిగింది. దీంతో పాటు చాలా ప్రాంతాల్లో కూడా ఉన్నటువంటి ఒక బడాబాబులతో పాటు చిన్న చిన్న వాళ్ళు కూడా ఉన్నారు, వారు కూడా పునరావాసం కల్పిస్తూ అంటున్నారు, డబుల్ బెడ్రూమ్ కల్పిస్తూ అంటారు. ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి దీని ప్రకారం వెళ్దామని చెప్పేసి కూడా ప్రజలందరూ కూడా దీనికి సహకారం అందిస్తూ ఉన్నారు. నాలాల పైన ఈ రోజు ఈ అక్రమ కట్టడం తొలగించారు. ఒకవేళ ఇండ్లుంటే ఏమైనా ఇబ్బందులు ఎదురవుతున్నాయా? వాళ్ళకి ఏ విధంగా మీరు కన్విన్స్ చేసే ప్రయత్నం చేస్తారు? ఇండ్లుంటే ఖచ్చితంగా వారు బీద ప్రజానికం కొంచెం ఇబ్బంది పడతారు, వాస్తవమే. కానీ వారికి కన్విన్స్ చేసి, వారికి మోటివేట్ చేసి, వారికి ఒప్పించి, వారికి సేఫ్ ప్రాంతాల్లో అంటే వారికి డబుల్ బెడ్రూమ్ హౌస్ కట్టిస్తున్నారు, వ్యాంబే హౌస్ ఇస్తామని చెప్పన్నారు, జేఎన్ కంటే ఇల్లు నిర్మిస్తున్నారు. ఎందుకంటే ఎప్పుడు వర్షం పడ్డా ఒకసారి చాలా మటుకు ఇల్లు కూలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు ముందుకెళ్ళిన తర్వాత కొన్ని నాలా ఉన్నటువంటి ఇల్లు, నాలా పైన ఇల్లు కొన్ని కూలిపోయే పరిస్థితుల్లో ఉన్నాయి. అలాంటి వారికి మరి ఇప్పటికైనా సరే పర్మనెంట్ సొల్యూషన్ కావాలి. కాబట్టి బెస్ట్ ఏదైనా ఎక్కడైనా చూస్తేనే బాగుంటుందని చెప్పేసి మరి వారికి కన్విన్స్ చేయడం కొంచెం అవసరం ఉంటుంది. మేడం చెప్పండి, మీ పరిధికి సంబంధించినంత వరకు ఎన్ని అక్రమ నాలాల పైన నిర్మించుకున్నటువంటి అక్రమ కట్టడాలను గుర్తించారు? వాటిని ఏ విధంగా డిమాలిష్ చేయబోతున్నారు? ముఖ్యంగా సర్కిల్ 15 కుత్బుల్లాపూర్ పరిధిలో దాదాపు 10 కిలోమీటర్ల మేర నాలా 3 ప్రధానమైనటువంటి నాలాలు ఉన్నాయండి. ఒకటి ముందు కెమికల్ నాలా ఒకటి, ఆ తర్వాత వెన్నెలగడ్డ నుంచి వచ్చేటువంటి నాలా ఒకటి, ఆ తర్వాత ఎన్సిఎల్ లిమిట్లో ఉన్నటువంటి నాలా, 3 ప్రధానమైన నాలాలు 10 కిలోమీటర్స్ ఉన్నాయి. ఈ 10 కిలోమీటర్స్ లెంగ్త్ అది. విడ్త్ అనేది మనం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఇప్పుడు మేము అంటే డిమాలిషన్ టీమ్ అనేది ఒకటి కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. ఈ టీం ఆధ్వర్యంలో మొత్తం అంటే నాలా విడ్త్ అని ఎంత ఉన్నది పరిశీలన జరుగుతుంది. కొన్ని ఎంక్రోచ్మెంట్స్ ప్రధానంగా మేము గుర్తించాం. నాలా పరిధిలో ఉన్నటువంటి ఎంక్రోచ్మెంట్స్కి టాప్ ప్రయారిటీ ఇచ్చి ఈ డిమాలిషన్లో ఫస్ట్ ఫేజ్లో ఇవి టేకప్ చేస్తున్నాం. ఈ రోజు షెడ్యూల్ ప్రకారము మనం భగత్ సింగ్ నగర్ నాలా వద్ద ఇప్పుడు మీరు కూడా ప్రత్యక్షంగా చూస్తున్నారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు నాలా పైన కాంపౌండ్ వాళ్ళు కట్టడము, వాళ్ళు ఒక అపార్ట్మెంట్కి వే కూడా దాని మీద స్లాబ్ వేసి క్రియేట్ చేసుకున్నారు. వాటిని ఇమీడియట్గా తొలగిస్తున్నారు. దీనికి సంబంధించినంత వరకు నోటీస్ ఇవ్వాల్సిన అవసరం లేదు, మీకు పవర్స్ ఉన్నాయి. బట్ ఎక్కడైతే ఇల్లు నిర్మాణం జరుపుకున్నారో వాటిని ఏ విధంగా తొలగించబోతున్నారు? ఇల్లు నిర్మాణం చేసిన దాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం ఫస్ట్. అంటే నాలా మధ్యలో ఏదైతే అబ్స్ట్రక్షన్స్ ఇల్లు ఉన్నాయో వాటిని కూడా ఫేజ్ వైజ్గా ఇమీడియట్గా నోటీస్ ఇచ్చేసి వాటిని నోటీస్ ప్రకారము మనం ఇమీడియట్గా నోటీస్ టైం అయిపోయిన తర్వాత 3 days కావచ్చు, 1 week తర్వాత వాళ్ళని ముందే వాళ్ళకి చెప్పడం కూడా జరుగుతుంది. నిన్నటి నుంచి ఒక స్పెషల్గా టీం పెట్టేసి మీరందరూ కూడా వెకేట్ చేయండి, ఈ విధంగా నాలాలన్నిటి కూడా పునరుద్ధరించడం జరుగుతుంది. ఎందుకంటే గత వర్షం వచ్చినప్పుడు 2-3 రోజుల కింద వర్షం వచ్చినప్పుడు ప్రజలందరూ అంటే ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు ఎవరైతే నాలా పరివాహక ప్రాంతాల్లో ఉన్నారో వారే ఎక్కువ ఇబ్బంది పడ్డారు. ఇల్లు కూడా ఖాళీ చేయటము, తర్వాత వాళ్ళ సామాన్లన్నీ కూడా తడిసిపోవటము, బియ్యము పప్పులు అన్నీ తడిచిపోవటం జరిగింది. వాళ్ళే ఇబ్బందులు పడ్డారు. కాబట్టి మీ అందరికీ కూడా ప్రభుత్వం తరఫున రీహాబిలేషన్ అనేది ఉంటుంది. కాబట్టి ఇమీడియట్గా ఉన్న ప్రస్తుతం ఏదైతే ఎంక్రోచ్మెంట్ చేసి ఉన్నారో ఆ ఇళ్ళన్నిటి కూడా ఖాళీ చేయమని చెప్పేసి మేము సిఓలు, కమ్యూనిటీ ఆర్గనైజేషన్స్, తర్వాత మన యూసిడి సెక్షన్ ఆధ్వర్యంలో వాళ్ళందరికీ కూడా మేము కౌన్సిలింగ్ చేస్తున్నాము. మీకు ఏమైనా ఇబ్బందులు వస్తున్నాయండి ఈ నిర్మాణాలు తొలగిస్తున్న సందర్భంలో? నిర్మాణాన్ని తొలగించే సందర్భంలో ఎవరు కూడా ఎటువంటి ప్రెజర్స్ కూడా మనకు లేదండి.
చేయాలి. స్థానిక ప్రజాప్రతినిధులు మీరు కూడా చూస్తున్నారు, ఎమ్మెల్యే గారు ఉన్నారు, తర్వాత కార్పొరేటర్లు ఉన్నారు. ప్రతి సర్కిల్లో నేను సర్కిల్ 12లో కూడా టేకప్ చేస్తున్నాం. అక్కడ కూడా పూర్తిగా కోఆపరేట్ చేస్తున్నారు ఎవరు కూడా. ఎందుకంటే ప్రజలు ఇబ్బంది ప్రత్యక్షంగా గత వారం రోజుల కింద నుంచి మనం చూస్తున్నాం కాబట్టి వారందరూ కూడా ప్రజల తరపున ఇది ప్రజల కోసమే ప్రభుత్వం చేస్తుంది కాబట్టి అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ఇటు ప్రజాప్రతినిధులు, జిహెచ్ఎంసీ అధికారులతో పాటు పోలీసులు కూడా శాంతి భద్రతలను కాపాడుతూ ఈ నిర్మాణాల వద్ద ఉన్నారు. ఏసీపీ నంద్యాల నరసింహారెడ్డి గారు ప్రస్తుతం అంటున్నారు. సార్, ఎక్కడైనా జిహెచ్ఎంసీ అధికారులు తొలగిస్తున్నటువంటి దాంట్లో ఏమైనా మీకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా? మీరు ఏ విధంగా భద్రత కల్పిస్తున్నారు? మేము ఇప్పుడు ఒక ఇన్స్పెక్టర్, 3 ఎస్ఐలు, 15 మంది కానిస్టేబుల్ పెట్టి ఈ కుతుబుల్లాపూర్ సర్కిల్ ప్రొటెక్షన్ ఇచ్చినాము. నిన్నటి జరిగింది, ఈ రోజు కూడా బాత్ సింగ్ నడుస్తుంది. మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ప్రభుత్వ ఆదేశానుసారం మేము పనిచేస్తున్నాం. స్థానికులు ఏమైనా ఎవరైనా ఫిర్యాదులు చేయడం జరుగుతుందా? ఈ నిర్మాణాలకు సంబంధించి ఎవరైనా అడ్డుకునే ప్రయత్నాలు ఏమైనా జరుగుతున్నాయా? ఇంతవరకైతే ఎలాంటి అడ్డుకునే ప్రయత్నం జరగలేదు, ఎవరు కూడా ముందుకు రాలేదు. అయినా ఫోర్స్ ఫుల్ ఉన్నది. గవర్నమెంట్ ఆదేశాలు కాబట్టి తూచా తప్పకుండా పాటించి ఈ కార్యక్రమం నెరవేరుస్తాం. ఇది మొత్తానికి అక్రమ నిర్మాణాలను తొలగించేందుకు ఇటు పోలీసులు కూడా భద్రత కల్పిస్తున్నారు. మనం చూడొచ్చు, కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మారుతి నగర్లో ప్రస్తుతానికి అక్రమ కట్టడం ఏదైతుందో నాలా పైన నిర్మించినటువంటి ఈ కాంపౌండ్ వాల్ను మొదట తొలగిస్తున్నారు. ఆ తర్వాత ఇప్పటికే ఈ సర్కిల్ పరిధిలో ఐడెంటిఫై చేసినటువంటి నిర్మాణాలకు సంబంధించి నోటీసులు జారీ చేసిన తర్వాత వాటన్నిటిని కూడా తొలగిస్తామని చెప్పేసి ఇటు అధికారులు చెప్తున్నారు. ప్రజాప్రతినిధులు కూడా స్థానిక కార్పొరేటర్తో పాటు శాసనసభ్యుడు, స్థానిక కార్పొరేటర్తో పాటు బస్తీలో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా సమన్వయంతో కలుపుకపోయి ఈ అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్నామని చెప్పి కూడా అటు ప్రజాప్రతినిధులు, అధికారులు, పోలీసులు చెప్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ కిషోర్తో కమల్, ఎన్టీవీ.